ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అటవీ శాఖ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వన మహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం మీద జరుపుకుంటున్నాం. అందులో భాగంగా శ్రీకాకుళం ప్రధాన కార్యాలయంలో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ పెద్దలు శ్రీ దినకర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు సోదరులు హరివర ప్రసాద్ గారు, మాజీ వేదిక పైన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు, విద్యార్థులు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున వన మహోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఈనాటి కార్యక్రమం కాదు. నేను 1995లో శాసనసభ్యుడిగా మొదటిసారి ఎన్నికైనప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 1995లోనే పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అని ఒక నినాదాన్ని తీసుకొని ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి విషయాన్ని ఒక్కసారి ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో చేయడం, ఈ కార్యక్రమాన్ని ఏదో ఒక ప్రభుత్వమో, ఒక ముఖ్యమంత్రో, మంత్రో, కలెక్టరో కాకుండా ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనం ముందుకు తీసుకెళ్లే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. సంవత్సరాలు ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా జరగలేదు. జరగకపోయినా పర్వాలేదు, కానీ గత ప్రభుత్వంలో రాష్ట్రానికి అధిపతిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎక్కడికైనా సరే పర్యటనలకు వెళ్తే కొత్తగా ఒక్క మొక్క నాటడం పక్కన పెడితే ఉన్న చెట్లన్నీ కూడా నరికి ఎన్ని ఇబ్బందులు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చాడో నేను ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అధిపతి చక్కగా ఉండాలి, అధిపతి మార్గదర్శకంగా ఉండాలి. అటువంటిదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మొక్కల్ని నరికి ఒక మెసేజ్ ఇస్తే పౌరులు ఏ విధంగా పాటిస్తారో ది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చింది, ప్రజా ప్రభుత్వం వచ్చింది, సామాజిక అవసరాలను గుర్తుపెట్టింది. అందులో ప్రధానమైనటువంటిది మొక్కలు నాటడం. మీరు చూస్తున్నారు వాతావరణంలో ఎంత సమతుల్యత ఉందో. నేను మొన్ననే రివ్యూ చేశాను. ఈ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో 60-70% ఎక్సెస్ రైన్ఫాల్ ఉంది. ఈరోజు ఒక ఊరు తీసుకుంటే ఒక వీధిలో వర్షం పడుతుంది, ఇంకొక వీధిలో వర్షం పడడం లేదు. ఈరోజు రాష్ట్రం చూస్తే ఏవైతే నదులు ఉన్నాయో నదులన్నీ పూర్తి స్థాయిలో నిండిపోయి సముద్రంలోకి వర్షం వెళ్ళిపోతుంది. వర్షాలు కూడా ఏ విధంగా పడుతున్నాయంటే 9 రోజుల్లో మొత్తం వర్షపాతం అంతా పడుతుంది, మిగతా 21 రోజులు డ్రై స్పెల్ వస్తుంది. దీనివల్ల ఈ రాష్ట్రంలో చాలా ప్రాంతాలు కరువుతో అల్లాడిపోతున్నాయి. ఏకైక మార్గం మొక్కలు నాటడమే మార్గం తప్ప ఇంకొక మార్గం లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే దీని మీద ప్రధానమైనటువంటి దృష్టి పెట్టాం. రాష్ట్రంలో 29% పచ్చదనం ఉంది. దీన్ని టార్గెట్గా పెట్టుకున్నాం. రాష్ట్రంలో 29% ఉంది. శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు 33% ఉండేది. మనకి ఫారెస్ట్ ఏరియా అంతా సీతంపేట, పాలకొండ ఏరియా అంతా మన్యం జిల్లాలోకి వెళ్ళిపోయింది, పార్వతీపురం.
శ్రీకాకుళం జిల్లాలో 21% ఈరోజు మనకి పచ్చదనంగా ఉంది. ఇదేదో ఈరోజు ఒక మొక్క నాటాం, మైకు పట్టుకొని మాట్లాడాం, 4 ఫోటోలు తీసుకున్నామంటే దీన్ని ఒక టార్గెట్ గా పెట్టుకొని శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 21% 5 సంవత్సరాల్లో 50% తీసుకెళ్లే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాలంటే ఏదో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు దీన్ని కార్యక్రమం నెరవేర్చాలంటే సాధ్యపడదు. ప్రతి ఒక్కరూ దీనిలో భాగస్వామ్యం అవ్వాలి. ప్రతి ఒక్కరూ దీన్ని ఒక బాధ్యతగా తీసుకుంటే తప్ప జరగదని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ జిల్లా ప్రజానీకానికి ప్రతి ఒక్క పౌరుడు మీకు పుట్టినరోజు వస్తే మీ పేరుతో ఒక మొక్క నాటండి. మీ పెళ్లి రోజైతే ఒక మొక్క నాటండి. మీ ఇంటిలో పెద్దలు ఎవరైనా పరమపదిస్తే వారి పేరుతో ఒక మొక్క నాటండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే దాన్ని పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకునే అవకాశం ఉంటుంది. నా పుట్టినరోజు నేను ఒక మొక్క నాటాను. నేను నాటాను కాబట్టి దీన్ని నేను బాగు చేసుకునే అవకాశం, బతికించే అవకాశం నాకు బాధ్యత కలుగుతుంది. ఒక మొక్క నాటితే నా పెళ్లి రోజు మొక్క నాటాను, ఈ మొక్కను సంరక్షిస్తే నాకు ఒక తృప్తి వస్తుందని ఆయన్ని సంరక్షించుకునే బాధ్యత వస్తుంది. మన ఇంటిలో తండ్రో తాతో చనిపోతే వాళ్ళ పేరుతో ఒకటి నాటుదాం. ఆ మొక్కను బతికిస్తే చనిపోయిన వాళ్ళ ఆత్మకి శాంతి కలుగుతుందని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వామ్యమై చాలా ఖాళీ ప్లేస్లు ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో ఉన్నాయి, పాఠశాలల్లో ఉన్నాయి, యూనివర్సిటీలో ఉన్నాయి, పొలం గట్లున్నాయి, రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటొచ్చు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం తీసుకుందాం. దీన్ని నాటడం పెద్ద కష్టం కాదు. నాటిన మొక్కని పరిరక్షించడమే మనకు ఒక ఛాలెంజ్. అందుకే కలెక్టర్ గారు కూడా చక్కగా ఆలోచిస్తున్నారు. ఈరోజు మన జిల్లాలో చాలా పరిశ్రమలు ఉన్నాయి. వారి యాజమాన్యంతో మాట్లాడి ట్రీ గార్డ్స్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను కలెక్టర్ గారికి ఒక సూచన చేస్తున్నాను. ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకం ఒక 3 రోజులు వీలైతే, అవకాశం ఉందో లేదో నాకు తెలియదు, ఒకసారి మాట్లాడి అవకాశం ఉంటే నేను కూడా డైరెక్షన్స్ ఇప్పిస్తాను. ఒక 3 రోజులు ప్రతి గ్రామంలో వర్క్ పెడదాం. ఎన్ఆర్జీఎస్ ఇంకొక పని పెట్టుకోవద్దు. ఈ 3 రోజులు ఆ గ్రామంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం చేద్దాం. తీసుకొని ఈ ప్రోగ్రాం మన జిల్లాలో అమలు చేస్తే ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం అవుతుంది. మనం అనుకున్నటువంటి టార్గెట్ ఫుల్ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీ పరిధిలో ఉంటే మీరు చేయండి, లేకపోతే నా దృష్టిలో పెడితే నేను ప్రభుత్వం నుంచి మీకు అనుమతి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను. మొక్కలకి సమస్య లేదు. అందులో అదృష్టం నేను హార్టికల్చర్ మినిస్టర్లు కూడా ఈ జిల్లాకి ఎన్ని కావాలి, ఎన్ని రకాలు కావాలి మీరు ఇండెంట్ పెడితే నేను బాధ్యత తీసుకొని ఇప్పించే కార్యక్రమం చేస్తాను. ఈరోజు అందరం కలిసి ఒక బాధ్యతగా తీసుకొని ఈరోజు ప్రమాణం చేశాం. ఏదో కార్యక్రమంలో వచ్చాం, గుండె మీద చేసుకొని ఏదో మనం ప్రతిజ్ఞ చేశాం. ఈ రోజుతో అయిపోయినటువంటి కార్యక్రమం కాకుండా అందరం కూడా బాధ్యతగా తీసుకొని ఈ ప్రోగ్రాంని విజయవంతం చేద్దాం. ఈరోజు మన జిల్లాకి పలాస కాశీబొగ్గలో ఒక 200 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. మొన్నే అటవీ శాఖ మంత్రి గారితో చెప్తే అక్కడ కూడా అర్బన్ ఫారెస్ట్ డెవలప్ చేయడానికి ఆ పలాస కాశీబొగ్గని ఎంపిక చేసుకున్నారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి. మనం కూడా కొంత ఎన్ఆర్జీఎస్ కూడా మ్యాచ్ చేసి అక్కడ మనం ఒక ఆహ్లాదకరమైనటువంటి ఫారెస్ట్ మనం తయారు చేసుకోగలిగితే జిల్లా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి కొంత హ్యాపీనెస్ పొందడానికి కూడా అవకాశం ఉంది. ఇటువంటి అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకొని మేమందరం ఒక ఛాలెంజ్గా తీసుకొని చేస్తాం. దానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని సహకరించాలని చెప్పి కోరుతాను.
ఇప్పటికే నేను చాలాసార్లు ప్రకటించాను, నా దగ్గరికి ఎవరు వచ్చినా శాలువాలు తేకండి, పూలదండలు తేకండి, బుకేలు తేకండి. చూశాను, వేల రూపాయలు ఖర్చు పెట్టి దండలు తెస్తున్నారు, బుకేలు తెస్తున్నారు, ఒక్క నిమిషంలో పక్కన పడేసి. దానివల్ల ఏమీ ఉపకారం లేదు. నేను ఒక పిలిపించాను, మీకు ఒకవేళ ఏదైనా ఇవ్వాలంటే ఒక 10 బౌండ్ పుస్తకాలు ఇవ్వండి, ఒక 10 పెన్నులు ఇవ్వండి, హాస్టల్కి ఇస్తాం. ఇప్పుడు కొత్త మాట చెప్తున్నాను, ఎవరైనా నా దగ్గరికి వస్తే ఒక మొక్క పట్టుకురండి, అది నాకు గుర్తుంది. అది 10 మందికి ఇస్తే ఆ 10 మంది ఆ 10 మొక్కలు పెంచితే అది ఒక సంతృప్తినిస్తుంది. ఆ రకంగా మనం ఇప్పుడు పురాతన పద్ధతిగా దండలేస్తే మనకి ఏదో గౌరవం వస్తుందంటే అది గౌరవం కాదు. 10 మందికి సేవ చేస్తే గౌరవం వస్తుంది. మనం చేసినటువంటి పనిలో తృప్తి వస్తే అది మనకు గౌరవం వస్తుంది తప్ప ఏదో సన్మానాలతోనో దండలతోనో రాదని గ్రహించినటువంటి వ్యక్తిని నేను ఆ లైన్లో ముందుకెళ్తానని చెప్పి తెలియజేస్తూ, మనస వాచ కర్మన అందరం ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ జిల్లాలో 21% ఉన్నటువంటి ఈ గ్రేటరీని 50% పెంచడానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఇది రేపు కార్తీక మాసంలో వన మహోత్సవాన్ని ముగింపు చేసే కార్యక్రమం. ఎక్కడికక్కడ మనం భోజనాలు పెట్టించి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా రూపొందించడానికి మా వంతు మేము సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇటువంటి మంచి కార్యక్రమం ఎందుకు రాత్రి 2 గంటలకు వచ్చారు విజయవాడ నుంచి బయలుదేరి అవుతారని చెప్పి ఆశిస్తూ, ఇటువంటి మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి జిల్లా యంత్రాంగానికి అభినందిస్తూ, నా నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏది కావాలని నేను చాలా సున్నితంగా పరిశీలిస్తాను. మొన్నే జిల్లా పరిషత్ మీటింగ్ అయింది, కొంచెం పేపర్లో చూశాను, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఈ జిల్లాలో ఎరువులు కొరత ఉంది, యూరియా లేదు, డిఏపి లేదని పేపర్లో చూశాను. నిన్ననే మా మార్కెట్ ఎండి గారికి ఆదేశాలు ఇచ్చి ఈ జిల్లాకి ఎన్ని ఎరువులు కావాలి నాకెవరు అడగలేదు. నేను పత్రికల్లో చూశాను, నేను ప్రతిరోజు పత్రికలు చదువుతాను. ఈ జిల్లాలో ఉన్నటువంటి తెల్లవారుసరికి ఒకసారి ఫోన్ చేయాలి, ఎస్పీ గారు ఉంటే ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఉంటే కలెక్టర్ గారు, జేసీ గారు ఉంటే జేసీ గారు, సార్ ఇది పేపర్లో వచ్చింది. పేపర్లో వచ్చినవన్నీ వాస్తవాలని అన్ను, కానీ బాధ్యతగా తీసుకోవాలి. ఏదో పేపర్లో వచ్చింది కదా, మనం ఎందుకు గత 5 సంవత్సరాలు తాటికాయంత అక్షరాలతో రాసిన పేపర్లు ఘోషించిన ఎవరు పట్టించుకోలేదు. మా ప్రభుత్వం ఏది మా దృష్టికి వచ్చినా, ఏ చిన్న సమస్య మా దృష్టికి వచ్చినా ఆ సమస్యని పరిష్కరించడానికి, ప్రజలకి మేలైనటువంటి పరిపాలన అందించడానికి ప్రయత్నం చేస్తాం. అందులో మన జిల్లా అదృష్టం యంగ్ అండ్ ఎనర్జెటిక్ టీము. నాకు 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, 2 సార్లు మంత్రి, నాకు సీనియర్గా అనుభవం ఉంది. ఏ శాఖ మీద ఎంత ఉంది, ఏ శాఖ ద్వారా ఈ జిల్లాకి ఏం తేవచ్చు, ఈ జిల్లాని ఏ రకంగా అభివృద్ధి చేయొచ్చు, నా అనుభవం. మంచి యువకులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జేసీ గారు, అందులో మీ యోగేశ్వరం ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. నేను టీం కూడా వెతికి ఎవరు బాగా పనిచేస్తున్నారు, గత అనుభవాలు ఏంటి, గత పరిపాలన ఏ రకంగా చేశారు అన్నీ చూసి ఒక మంచి టీంని ఇక్కడ ఏర్పాటు చేసి, ఫలానా హయాంలో ఫలానా వారి టైంలో ఈ పట్టణం, ఈ జిల్లా అభివృద్ధి చెందిందని 10 మంది చెప్పుకునే విధంగా పరిపాలన చేయడమే ధ్యేయంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పాత్రికేయ మిత్రులు కూడా కోరుతున్నాను, మీరు కూడా పాజిటివ్ మైండ్తో ఏదో నెగిటివ్ రాస్తే, ఒక కార్యక్రమం మీద మనం ఏదో రాస్తే ఇది సెన్సేషన్ అనుకుంటే ఆ ఒక్క రోజుకి సెన్సేషన్ అవ్వచ్చు తప్ప సమాజానికి ఏమి ఉపయోగం. వాస్తవాలు రాయాలి. ఈ సమాజానికి ఫలానా విషయం వల్ల చెడు జరుగుతుంది, ఈ ప్రభుత్వం ఈ పని చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది, లేకపోతే ఇక్కడ తప్పు జరుగుతుంది, వాస్తవాలు మీరు రాస్తే అది సత్యదోషులుగా మంచి వార్తలుగా తీసుకొని అవి కూడా పరిష్కారానికి మీరు దారి చూపితే మీకు ఒక తృప్తి ఉంటుంది. నేను ఫలానా రోజు పేపర్లో రాశాను, ఇది ప్రజా సమస్య, నేను రాయడం వల్లే మంత్రి గారు
జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టింది, ఈ సమస్య పరిష్కరించిందని మీకు ఒక తృప్తి వస్తుంది. ఆ రకంగా అందరం కలిసి ముందుకెళ్దాం. ఎక్కడైనా తప్పు జరిగింది కలెక్టర్ గారి మీద, నా మీద, అధికారులైనా, శాసనసభ్యులైనా, మంత్రులైనా, ఎవరమైనా సరే ప్రజలకి సేవకుల మంచి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. నేను మంత్రిని, నా పనులు ఉన్నాయి, నేను కలెక్టర్ని, నాకు అధికారం ఉందని ఎవరు కూడా ఆ రకంగా పనిచేస్తే మనం ప్రజా పరిపాలన అందించలేమని భావిస్తున్నటువంటి వ్యక్తిని ఆ రకంగా నేను ఆచరిస్తాను. నేను మైక్ పెట్టుకుని ఉపన్యాసం ఇచ్చానంటే ఏదో మైక్ దొరికిందని కాదు, నేను ఆచరిస్తాను, 10 మందికి రిక్వెస్ట్ చేస్తాను. కానీ నేనే ఆచరించకుండా మీకు ఉపన్యాసాలు ఇస్తే దానివల్ల ఫలితం ఉండదని మీ అందరికీ తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశాం. అందరం భాగస్వాములై ముందుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జిల్లా ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి వన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరి నోట పచ్చని చెట్టు ప్రగతికి విట్టనే నినాదంతో ముందుకెళ్దామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.